ఏపీలో కుటుంబ రాజకీయాలు ఒకవైపు, ఓట్ల చీలిక రాజకీయాలు ఇంకొక వైపు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ వార్ కాస్త 4 స్తంభాలాటగా మారిపోయింది. ఒకవైపు అధికార వైసీపీ, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్. ఇలా అందరూ రంగంలోకి దిగడంతో ఏపీ పొలిటికల్ సీన్ మరో లెవెల్కి వెళ్తుంది. ఇంతకీ జగన్, షర్మిలను తట్టుకునేలా టీడీపీ, జనసేన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నట్టయ్యాయి. రాజకీయాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని సీఎం జగన్ అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు తిప్పికొట్టారు. మీకు మీరు సమస్యలు తెచ్చుకుని తమని టార్గెట్ చేయడమేంటి అన్న పాయింట్ని తెరపైకి తెచ్చారు. అంతేకాదు, జగన్ని, షర్మిలని వచ్చే ఎన్నికల్లో ఒకేసారి ఫిక్స్ చేయడం ద్వారా పైచేయి సాధించాలని అనుకుంటున్నారు. జగన్ ఇబ్బందులు పెట్టడం వల్లే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న విషయాన్ని టీడీపీ నేత బీటెక్ రవి అంటున్నారు. నిన్నటికి నిన్న బ్రదర్ అనిల్ కుమార్ కడప ఎయిర్పోర్ట్లో కలవడంతో కాసేపు మాట్లాడుకున్నారు. ఆ గ్యాప్లో చర్చకొచ్చిన అంశాలని చెప్పుకొచ్చారు బీటెక్ రవి. అదే సమయంలో కుటుంబ చిచ్చుకు చంద్రబాబే కారణమన్న పాయింట్ని వైసీపీ నేతలు వినిపిస్తున్న పరిస్థితి. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఒక ఇండివిజువల్గా ఎవరి ఎజెండా లేదా ఎవరి విధానం అనేటువంటిది వాళ్ళ ఇండివిజువల్కి బట్టి ఉంటుంది తప్ప ఒక ఇండివిజువల్ తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికి అందరూ కట్టుబడి ఉండాలన్నటువంటి అవసరం లేదు. ఈరోజు ఇదే ప్రశ్న మరి మీరు బాలకృష్ణని పురంధేశ్వరిని అడగాల్సింది కదా. మరి బాలకృష్ణ తెలుగుదేశంలోనే, పురంధేశ్వరి బీజేపీలో ఉంది, ఎందుకున్నారని అడగాల్సింది కదా. సో ఇది ఆ ఇండివిజువల్ డెసిషన్స్. సో షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కూతురిగా మాకు గౌరవం, మాకు అభిమానం ఎప్పుడూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అనుకున్నాం. మేము ఆ విధానంలో వెళ్తున్నాం. షర్మిలమ్మ తెలంగాణలో వారు పార్టీ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు, పార్టీ పెట్టారు, వారి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పార్టీని విలీనం చేసుకున్నారు, వారి విధానం వారు తీసుకున్నారు. మరి ఈ విధానాల్లో ఇండివిజువల్ వారి నిర్ణయాల్లో ఎవరితో వెళ్ళాలనేటువంటిది ఇండివిజువల్స్గా మా నిర్ణయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది మా తాపత్రయం. షర్మిలమ్మ గారు ఎక్కడున్నా ఎలాగున్నా బాగుండాలని చెప్పి కోరుకుంటాం తప్ప వారు ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆవిడ తీసుకున్నది కాబట్టి ఆవిడతో వెళ్ళాలనేటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి అవసరం లేదనేటువంటి నా అభిప్రాయం. జగన్, షర్మిల మధ్య కుటుంబ సమస్యలున్నాయన్నది వాస్తవం. లేటెస్ట్గా కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి జగన్ ఇంటికి సోదరి షర్మిల వెళ్లారు. 20 నిమిషాల మీటింగ్ మాత్రమే జరిగింది. లోపల ఏం మాట్లాడారు, తెర వెనుక ఏం జరిగిందన్నది ఎవరికీ తెలీదు. కార్డు ఇచ్చారు, బయటకొచ్చారు. అన్న జగన్ని కలిసిన ఫోటోలు కూడా ఏవీ బయటికి రాలేదు. ఇప్పుడు ఈ ఇద్దరిని ఫిక్స్ చేయడానికి టీడీపీ, జనసేన నాయకులు వ్యూహాలు రచించాల్సి వస్తోంది. జగన్ విషయానికొస్తే తల్లిని, చెల్లిని సరిగా చూసుకోలేదన్న పాయింట్ని వినిపిస్తున్నారు. అంతేకాదు, మొన్న మధ్య చంద్రబాబు పులివెందులు వెళ్లినప్పుడు అక్కడి సభలో పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందన్న పాయింట్ని మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు అవే ఆస్తి, కుటుంబ వ్యవహారాల్ని జనం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. సొంత కుటుంబాన్నే చక్కదిద్దుకోలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారన్న పాయింట్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అంటే వైఎస్ జగన్కు పట్టరాని కోపం ఉంది. ఆ పార్టీని బద్ధశత్రువుగా చూస్తారు. ఎందుకంటే గతంలో ఆస్తుల కేసులో సిబిఐ, ఈడీ కేసులు పెట్టించి 16 నెలలు జైలు పాలు చేశారన్న ఆక్రోశం ఉంది. అలాంటి పార్టీలో ఇప్పుడు చెల్లెలు చేరడంతో తట్టుకోలేకే కుటుంబాల్ని చీల్చి రాజకీయం చేస్తున్నారన్న మాటని జగన్ మాట్లాడి ఉంటారని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో షర్మిల కాంగ్రెస్ తరపున ఎన్నికల రంగంలోకి దిగితే ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయనన్న ఆందోళనలో టీడీపీ, జనసేన పార్టీలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఉద్దేశంతో అంతా జట్టుగా మారుతున్నారు. అటు బీజేపీతోనూ పొత్తుల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ప్రచారాలు చేస్తే జగన్పై వ్యతిరేకంగా ఉన్న ఓటర్ వర్గంలో కొంత చీలికొచ్చి షర్మిల వైపు టర్న్ అయ్యే అవకాశాలుంటాయన్న టాక్ నడుస్తోంది. అలా జరిగితే కొద్దో గొప్ప సీట్లలో ఎఫెక్ట్ ఉంటుందనుకుంటున్నారు. షర్మిల ఏపీ రాకపై అటు అధికార, ప్రతిపక్షాలు హైరానా పడుతున్న పరిస్థితి ఉంది. ఏపీ విభజన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో గెలుపు ఉత్సాహంతో ఆంధ్రాలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలని ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. వైఎస్పై ఉన్న సానుభూతి, అభిమానం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తాయన్నది హైకమాండ్ ఆలోచనగా ఉంది. వైఎస్ కూతురిగా ఏపీ ప్రజల్లో జగన్ మాదిరే తనకు క్రేజ్ ఉండొచ్చని షర్మిల అనుకుంటున్నారు. ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని గతంలో చెప్పిన షర్మిల తెలంగాణకే పరిమితం అవుతారనుకున్నా అనూహ్యంగా మళ్లీ ఏపీ రాజకీయాల్లోకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ఆర్ తనయ అనే ట్యాగ్ లైన్తో ఏపీ ప్రజల్ని షర్మిల ఎంతవరకు ఆకట్టుకుంటారన్నది కీలకంగా మారింది. అదే సమయంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తే ఎలా ముందుకు నడిపిస్తారన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.